టీవీకే సాధిస్తున్న ఈ అనూహ్య ఆధిక్యానికి ప్రధాన కారణాలేంటి? ఇవి సాంప్రదాయ ద్రవిడ పార్టీల ఓటు బ్యాంకును దెబ్బతీస్తుందా? వాస్తవంగా తమిళనాడు రాజకీయాలు ఒకసారి పరిశీలిస్తే అక్కడ ఆనవాయితీ పార్టీలు ఒక పార్టీ అధికారంలోకి వస్తే వెంటనే మరో పార్టీ అధికారం ఇవ్వడం కూడా తమిళ ప్రజలు ఫస్ట్ నుంచి కూడా అట్లా చేస్తూ వస్తుంటారు. సో ఈ మధ్య ఇప్పుడు చూస్తే అనూహ్యంగా తమిళనాడులో ఒక్కసారిగా మార్పు చోటు చేసుకుందని చెప్పవచ్చు. టీవీకే పార్టీ స్పష్టమైనటువంటి మెజారిటీ తోటి ముందుకెళ్తుంది. దాదాపుగా 110 స్థానాల్లో అభ్యర్థులు టీవీకే అభ్యర్థులు లీడ్ కనబరుస్తూ ఉన్నారు. సో విజయ్ కూడా 2 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. తిరుచి వెస్ట్ పెరంబూర్లో ఆయన పోటీ చేస్తూ ఉన్నారు. సో ఆ 2 నియోజకవర్గాల్లో కూడా ఆయన స్పష్టమైన మెజారిటీ ఉంది. సో దాదాపుగా తమిళ ప్రజలందరూ కూడా టీవీకే విజిల్ గుర్తుకి ఓటేశారు. సో ఇక ముఖ్యమంత్రిగా విజయ్ ఉండబోతున్నారు. సో అయితే మ్యాజిక్ ఫిగర్కి కొంత ఆయన దగ్గరగా ఉండడంతో సో ఇక మ్యాజిక్ ఫిగర్ చెరువులో లేకపోవడంతో సో ఇటు కాంగ్రెస్ అదేవిధంగా సిపిఎం 2 స్థానాలు, సిపిఐకి 2 స్థానాలు లీడ్ కనబరుస్తూ ఉన్నారు. కాబట్టి సో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని విజయ్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే విజయ్ తండ్రి చంద్రశేఖర్ మీడియా ముందుకు వచ్చి ఆయన మాట్లాడడం జరిగింది. సో విజయ్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి అనేక సందర్భాల్లో 100% ఆయన మాకు చెప్పేవారు. సో ఎక్కడ కూడా ఆ విధంగా ఆయన ముందుకెళ్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించాడు. ఎక్కడ కూడా తగ్గలేదు. చాలా కాన్ఫిడెంట్తో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సో తమిళ ప్రజలు కూడా టీవీకే పార్టీకి జై కొట్టారని చెప్పేసి కూడా అన్నారు. అయితే వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే మనకు అందుతున్న సమాచారం ఏంటంటే చక్రి సో అక్కడ టీవీకే అంటే మన ప్రశాంత్ కిషోర్ సో చాలా కీ రోల్ పోషించారని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే యాక్చువల్గా ఆయన వ్యూహాత్మకంగా ఎందుకంటే ఆయన పార్టీలకు సంబంధించి చాలా వ్యూహాత్మకంగా అనుసరిస్తూ ఉంటాడు. సో వాళ్ళకి ఎలా ప్రచారం నిర్వహించాలి ఏంటి అనేది కూడా చాలా వ్యూహకర్తగా పనిచేస్తారు పార్టీలకి. గతంలో డిఎంకేకి కూడా ఆయన పనిచేశారు ప్రశాంత్ కిషోర్. సో ఇక ఆయన డిఎంకేని అధికారంలో తీసుకొచ్చారు. ఇప్పుడు టీవీకేకి పనిచేశారు. సో టీవీకే అధికారంలో తీసుకొచ్చేందుకు చాలా వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ఉన్నారు. సో అందుకు ఆ టీవీకే కూడా ప్రజా ఆదరణ ఎక్కువగా అంటే ముఖ్యంగా యువత అదేవిధంగా మహిళలు ఓటు బ్యాంకు ఎక్కువగా టీవీకేకే అనుకూలంగా వచ్చింది. కాబట్టి ఎక్కువ స్థానాల్లో స్పష్టమైన మెజార్టీ దిశగా టీవీకే ఉంది. సో ఊహించిన విధంగా డిఎంకే 66 స్థానాలకి పడిపోయింది. ఇక ఏఐడిఎంకే 60 స్థానాలకి పడిపోయింది. సో మరి కాసేపట్లో ఫలితాలకు సంబంధించి స్పష్టమైన క్లారిటీ కూడా మనకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కేరళలో చూద్దాం చక్రి. కేరళలో చూస్తే మాత్రం 100కు పైగా స్థానాల్లో యూడిఎఫ్ అభ్యర్థులు లీడ్ కనబరుస్తూ ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్ దాటారు. సో అక్కడ స్టార్ క్యాంపెయినర్గా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే వీళ్ళందరూ కూడా కేరళలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలు ఏ విధంగా అమలు చేస్తామో ఇక్కడ కూడా ఇందిరా గ్యారెంటీలు అమలు చేస్తాం 5 గ్యారెంటీల పేరుతోటి అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అధికారంలోకి వస్తే కల్పిస్తామని చెప్పేసి కూడా అన్నారు. సో మహిళలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా ఓటేశారు. సో స్పష్టమైనటువంటి లీడ్ కనబరుస్తూ ఉంది. సో ఇక ఎల్డీఎఫ్ 2 సార్లు అంటే 2016, 2021లో అంటే యాక్చువల్గా కేరళలో కూడా ఒక ఆనవాయితీ ఉంటుంది. తమిళనాడులో ఏ విధమైనటువంటి ఆనవాయితీ ఉంటుందో కేరళ రాష్ట్రంలో కూడా అదే ఆనవాయితీ ఉంటుంది. అంటే ఒకసారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే మరోసారి యూడీఎఫ్ అధికారంలోకి వస్తుంది. సో ఎప్పటికప్పుడు ఆనవాయితీగా అక్కడ అధికారం మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ 2016, 2021లో ఎల్డీఎఫ్కి కేరళ ప్రజలు అధికారం ఇచ్చారు. సో ఇప్పుడు ఎల్డీఎఫ్ దాదాపుగా